జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా ఆడదాని ఈగో హర్ట్ చేయకు అంటారు, ఓకేనా? ఆడదాన్ని ఏడిపించకు అంటారు. ఇప్పుడు సరి సమానంగా మగాళ్ళ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. Yeah. ఉన్న ఒకటి వీడియో చూసాం. ఆ వీడియో చూస్తే అర్థమైంది, ఒక మగాడి ఈగో హర్ట్ అయితే ఏమవుతుందా అని ఒక హీరో లెవెల్లో చూపించేశారు. Yeah. ఒక్కసారి దాని గురించి. అలోక్ మౌర్య ఎగ్జాంపుల్ అండి మీరు చెప్పింది ఇప్పుడు. సో అలోక్ మౌర్య ఏంటంటే ఇంతకు ముందు చిన్న చిన్న ఆడ్ జాబ్స్ చేసేవాడు అనమాట. ఆడ్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటది అంటే ఆ ట్రైనింగ్ కి ఫీజు కట్టడము, ఆమె అకామిడేషన్ కి సంబంధించి మొత్తం అంతా ఇతనే చూసుకునేవాడు. చూసుకొని నువ్వేం కష్టపడకు, నువ్వు పార్ట్ టైంలో కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అని చెప్పి ఆమెను అంత బాగా చూసుకొని అంత మోటివేట్ చేసిన తర్వాత ఆమె సివిల్ సర్వీసెస్లో తను సెలెక్ట్ అయ్యి తనకి జాబ్ వచ్చిన తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే ఆ సివిల్ సర్వీసెస్ చదివే టైంలోనే ఇంకొక పర్సన్ పరిచయం అయినప్పుడు అతనితోటి ఇంకా అంటే ఈమెకు ఇప్పుడు జాబ్ వచ్చేసింది, ఒక మంచి హోదా అవుతుంది. ఇతను ఇంకా చిన్న చిన్న జాబ్సే చేసుకుంటా ఉన్నాడు. సో ఇతను చిన్న జాబ్సే చేసుకుంటున్నాడు, మరి నేను ఈ హోదాలో ఉన్నాను, నాకు తగ్గ పర్సన్ కాదు కదా అని అతనికి డైవోర్స్ ఇచ్చి ఇంకొక పర్సన్ ని పెళ్లి చేసుకుంది. ఈమె ఈ స్థాయికి రావడానికి కారణం ఇతను. నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ స్థాయికి తేలేదు. అలాంటిది జనరల్ గా పెళ్ళైన తర్వాత నేను చదువుకుంటాను అంటే ఎంకరేజ్ చేసే మగవాళ్ళు చాలా తక్కువ. అలాంటిది ఇతను ఎంకరేజ్ చేయడమే కాకుండా నీకు కావాల్సిన ఫీజులు అన్ని నేనే కట్టుకుంటాను, నువ్వు మాత్రం జాగ్రత్త చదువుకో, ఫోకస్ చేయని చెప్పి ఆ స్థాయికి తీసుకెళ్లేలా చేసిన పర్సన్ ని నువ్వు ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత మర్చిపోయావు అని అంటే జస్ట్ అండర్స్టాండ్. అతనికి డైవోర్స్ ఇచ్చేసింది. ఆబ్వియస్లీ డైవోర్స్ ఇచ్చినప్పుడు అతనికి ఈగో హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను తక్కువ స్థాయిలో ఉన్నాననే కదా నన్ను వదిలేసావు అని వెళ్తుంది కదా. ఇతను ఏం చేశాడంటే జనరల్ గా ఇలా ఏదైనా జరిగినప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే, నేను దాన్ని చంపేస్తా, దాన్ని బతకనియా, నీ అంతు చూస్తా, ఇలాంటి రియాక్షన్స్ కనిపిస్తాయి మనకి. కానీ ఇతను చేసింది ఏంటిది అని అంటే, ఇతను హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ప్రిపేర్ అయ్యి ఇప్పుడు he has come to a stage where final selection stage లో ఉన్నాడు ఇప్పుడు అతను. ఆ లెవెల్ దాకా వెళ్ళాడు ఇప్పుడు. అండ్ ఇంకా అంటే ఫైనల్ సెలక్షన్స్ కాలేదు ఇంకా, బట్ అట్లీస్ట్ he has come to that ఫైనల్ సెలక్షన్స్ వరకు వెళ్ళాడంటే that itself is a very good achievement అండి. ఆ అబ్బాయి నిజంగా అసలు ఇప్పుడు అతను ఏ లెవెల్ దాకా అయితే వెళ్ళాడో అక్కడికి వెళ్ళడానికి ఎంతో మంది ఎన్నో ఇయర్స్ ఆఫ్ కోచింగ్ తీసుకుంటారు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇతను చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ లెవెల్ దాకా వెళ్ళగలిగాడు ఇతను. అంటే చూడండి, ఒక ఈగో దెబ్బతింటే ఆ పట్టుదల కనుక కరెక్ట్ గా ఉంది అని అంటే మనం ఏ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇలా అండి మైండ్ సెట్ అనేది ఇలా ఉండాలి మనకి. అంతేకాని నా ఈగో దెబ్బ తీసిన వాళ్ళని నేను చంపేస్తా అనేసి వాళ్ళంతా చూస్తా అనేసి ఇవన్నీ వర్కౌట్ కావు. రేపు పొద్దున ఏమవుతుంది అంటే జైలుకే వెళ్ళిపోతారు, చెప్పకూడదు కదా. అంతే కదా. సో దాని బదులు అదే ఈగో దెబ్బతిన్నప్పుడు నీకున్న ఆ డిటర్మినేషన్, నీకున్న మొండితనంని నువ్వు పాజిటివ్ గా యూజ్ చేసుకున్నావు అనుకో, నీ లైఫే కదా బాగుపడుతుంది. నువ్వు ఒక పక్కన వాళ్ళకి చెప్పు దెబ్బ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం నీ లైఫ్ కూడా బాగుపడుతుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ ఎండ్ అప్ బీయింగ్ అ రోల్ మోడల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తారన్నప్పుడైనా. సో దట్ ఈస్ ది మైండ్ సెట్ దట్ వన్ షుడ్ హ్యావ్. సో మగాళ్ళ ఈగో దెబ్బ తీసినప్పుడు మగాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాల్సిందే. మగాళ్ళే కాదండి, నేను ఏమంటానంటే ఎవరి ఈగో అన్నా సరే, ఆడవాళ్ళదన్నా సరే మగవాళ్ళదన్నా సరే, ఈగో దెబ్బ తిన్నింది, నేను ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటే ది బెస్ట్ రివెంజ్ ఇస్ యువర్ సక్సెస్. మీరు సక్సెస్ అయ్యారు అని అంటే పక్కనోడికి అంతకంటే ఇంకా బెటర్ రివెంజ్ ఉండదు. అంతేగాని చంపుకోవడాలు ఇలాంటివన్నీ చేయకండి. అది ఇట్ విల్ లీడ్ టు నోవేర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీ లైఫ్ ని మీరు కూడా రూయిన్ చేసినట్టు అవుతుంది. గత వీడియోలో మీరు అన్నట్టు ఒకటి వాళ్ళన్నా సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే చంపనన్నా చంపేస్తారు. నిజంగా ఇది చూడండి, ఈ రోజు ఆ పర్సన్ అలా చేయడం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం. సో మనం మాట్లాడుకుంటున్నాం, మాట్లాడకుండా మోటివేట్ అయిన వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారండి. సో అండ్ ఎందుకంటే ఈ కేసు వచ్చినప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు అన్యాయం అయిపోయింది, పాపం ఆయన అంతా ఇచ్చేసాడు, అంత స్ట్రగుల్ అయ్యి ఆ అమ్మాయిని ఆ రేంజ్ కి తీసుకెళ్లిన తర్వాత ఆమెను చేయడం కరెక్ట్ కాదని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఇతను చేసిన ఈ పని వల్ల అంటే ఇతను అచీవ్ అయిన దాని వల్ల ఎంతో మందికి ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది.
నిజంగా మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తారండి. అందుకే దేవుడు మానవ జన్మ మనంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ జన్మని కొందరు చాలా దరిద్రంగా నాశనం చేసుకుంటున్నారు. ఒకటి చంపడం, చచ్చిపోవడం. నిజంగా ఒక భర్త తల్లి తండ్రి కంటే ఎక్కువగా చూసి చదివిస్తే ఆ భర్త బాధ ఎంత ఉంటదండి. కానీ అబ్బాయి ఏం చేసుకోకుండా నిజంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఏం జరిగినా మన మంచికి అంటారు రామ్ గారు. ఈ రోజు అలా జరగడం వల్ల ఈ అబ్బాయి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ కి వచ్చాడు. అంతే కదా. అలా మనం అనుకుంటే కొంచెం టైం కానీ ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. థ్యాంక్ యూ అండి.